పరిశుద్ధ దేవా మా తండ్రి, నీ వాక్యము వినడానికి సిద్ధపడుచున్న మాతో మీరు మాట్లాడండి. నీ రాజ్య విస్తరణ కొరకు ప్రయాసపడే సాధనాలుగా మా జీవితములను ప్రతిష్ఠించుకోవడానికి మాకు నేర్పించండి. నీ రాజ్య విస్తరణలో పాలిభాగస్థులుగా ఉంటూ నీ మెప్పు పొందేటటువంటి కృప మా అందరికీ దయచేయమని, వాక్య ధ్యానంలో ఉన్నటువంటి మా అందరికీ మీ ఆత్మ అభిషేకం దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Greetings to you all in the most blessed name of our Lord and Savior Jesus Christ. Last week we focused on the theme serving in the kingdom of God. And today we will focus on building God's kingdom. Building God's kingdom. How a person can build God's kingdom together. How can we build? God's kingdom is not something which is related to the fort, which is the picture which is displayed there. It is not about that fort. బిల్డింగ్ అనగానే మనందరిలో ఒక భావన ఏంటి అంటే మెటీరియల్ గుర్తుకొస్తుంది. దేవుని రాజ్యము మెటీరియల్ కాదు అని యేసు ప్రభు అదే చెప్తాడు. ఆర్ యు కింగ్ ఆఫ్ ద జ్యూస్ అని పిలాతు అడిగితే అవును అంటాడు. నీ రాజ్యం ఎక్కడుంది అని అంటే అది ఈలోక సంబంధమైన రాజ్యం కాదు, పరలోక సంబంధమైన రాజ్యము. Paul also makes it very clear in his letters. Kingdom of God is not just eating or drinking, but it is about the Spirit of God. ఆత్మానుసారమైనటువంటి జీవిత విధానము దేవుని యొక్క రాజ్య నిర్మాణము అని పౌలు ఆ విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఈ దినము చదవబడ్డటువంటి వాక్య భాగాల్లో గమనించినట్లయితే నెహెమ్యా రీబిల్డింగ్ ద వాల్స్ ఆఫ్ జెరూసలేం. వీళ్ళందరూ కొన్ని వందల సంవత్సరాలు బబులోను చెరలో ఉండి ఆ తర్వాత పర్షియన్ రూల్ వచ్చినప్పుడు పారసిక దేశపు యొక్క రాజు ఆధ్వర్యంలో వీరందరికీ దేవుడు విడుదల ప్రకటిస్తాడు. ఇవన్నీ కూడా యెషయా గ్రంథంలో ప్రవచనాలు చెప్పబడ్డాయి. ఎజ్రా, నెహెమ్యా అనేటటువంటి నాయకులను దేవుడు ఏర్పాటు చేసుకొని సైరస్ రాజు ఆ కాలంలో వారికి విడుదలను ప్రకటించినప్పుడు ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా పర్షియన్ కింగ్డమ్ నుంచి తిరిగి యెరూషలేమునకు ప్రయాణమై వస్తూ ఉంటారు. ఆ ప్రయాణంలో చాలా కష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు. ఆయా రాజ్యాలు వారు దాటి వెళ్ళడానికి వారికి కావలసినటువంటి ట్రాన్సిషన్ పేపర్స్ కూడా ఇస్తారు. మన మోడర్న్ భాషలో వీసా అంటాం. వీరు ఇశ్రాయేలీలు, నా అనుమతితో వీరు వెళ్తున్నారని మహాచక్రవర్తి ఉత్తర్వులు జారీ చేస్తాడు. ఆ మార్గం గుండా వెళ్తూ ఉన్నప్పుడు వేరే సామ్రాజ్యపు యొక్క రాజులు ఆటంకపరుస్తారు. ఆ తాకీదు పత్రములు మేము పట్టుకొని మేము వెళ్తూ ఉన్నామని ఎజ్రా, నెహెమ్యా గ్రంథంలో మీరు చదవచ్చు. When they were passing from one country to another country, when they finally came back to Israel, they literally wept because the whole city of Jerusalem and its walls were broken down. యెరూషలేం యొక్క ప్రాకారపు యొక్క గోడలన్నీ కూడా శిథిల అవస్థలో ఉన్నట్లుగా వారు చూసి చాలా దుఃఖపడతారు. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి పట్టణము, దేవుడు తన కనుదృష్టి ఉంచినటువంటి పట్టణము, దేవుని చేత ప్రేమించబడ్డటువంటి ప్రజలు ఈ పట్టణంలో చాలా భద్రంగా క్షేమంగా నివాసం ఉండవలసినటువంటి ఈ పట్టణము ఈ విధమైనటువంటి శిథిలావస్థలో ఉన్నది ఏంటి అని వారు నిట్టూర్పు విడ్చుచూ ఏడుస్తారు. ఎజ్రా, నెహెమ్యా వీరిద్దరు కూడా గొప్ప నాయకులు.
నెహెమ్యా వారిని అందరినీ పోగు చేసి మనం ఇప్పుడు ఈ పునర్నిర్మాణపు యొక్క పనిని చేద్దాము రండి అంటే కొందరు సమ్మతించలేదు. కొందరు ఏమంటారంటే మేము ఆ నైపుణ్యత మాకు లేదు, మేము కట్టము అంటారు. కడతా ఉంటే హేళనగా మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కుక్కలు జంప్ చేస్తే కూడా ఈ వాల్ పడిపోతుందని చెప్తారు. ఈవెన్ ఇఫ్ డాగ్స్ జంప్ ఓవర్ దోస్ వాల్స్ దే విల్ ఫాల్ అని డిస్కరేజ్ చేసినటువంటి సందర్భం కూడా ఉంది. కానీ నెహెమ్యా మాత్రము కమ్ లెటర్స్ రీబిల్డ్ అనేటటువంటి నినాదంతో ఇశ్రాయేల్ ప్రజల యొక్క జీవితములను పునర్నిర్మాణము చేయడానికి ఆయన చేపట్టినటువంటి సందర్భమే ఈ గ్రంథంలో లిఖితమైంది. నెహెమ్యా చాప్టర్ 3, ద వెరీ టైటిల్ రిమైండ్స్ రీబిల్డింగ్ ద వాల్, రీబిల్డింగ్ ద వాల్. ఒక నూతనమైనటువంటి కట్టడం చాలా సులువు. పడిపోయినటువంటి దాన్ని తిరిగి పునర్నిర్మాణం చేయడం చాలా కష్టం. ఒకరు పాడు చేసినటువంటి పనిని తిరిగి పునర్నిర్మించాలంటే చాలా కష్టం. పయనీరింగ్ వర్క్ చేయడం ఈజీ, ఎలా చేసినా ప్రెసిడెన్స్ ఏం లేదు. దెర్ ఇస్ నో ప్రెసిడెన్స్. యూ క్యాన్ డూ వాట్ ఎవర్ వే యూ లైక్ ఇట్, అండ్ అవుట్కమ్ ఆల్సో పీపుల్ డోంట్ ఎక్స్పెక్ట్ మచ్. But when you are rebuilding a structure or rebuilding an office, rebuilding a home, you always have a previous parameter to compare. For the community of Israel, the comparison is King David and his rule, regulations, and how he built the forts. Another parameter is King Solomon, who is known for buildings, raising high structures, getting in wealth, prosperity into the land. To rebuild something is very, very challenging. In our day-to-day life, there are so many things that we need to restructure. Not only our home, but our lives. Our lives needs to be restructured because there is a need for repair. There is a need for protection. There is a need for sustenance. Your soul is very important to God. నీ ఆత్మ చాలా ప్రాముఖ్యము దేవునికి. నీ ఆత్మ నశించిపోకూడదనే దేవుని యొక్క ఉద్దేశం. God's purpose is no soul should perish. That very reason, that very passion makes God to send his only son Jesus. There is no other reason. మనము నశించిపోకూడదు అనేదే దేవుని యొక్క ఉద్దేశం. మన జీవితంలో నశిస్తున్నామా మనల్ని మనం పరీక్షించుకోవాలి. అవుట్వర్డ్ we may say, yes, I am good. Inwardly, what kind of spirit do you have? Inwardly, what kind of thoughts do you have? Inwardly, what you are up to? బయటకు మనము కనిపించేది, లోపల తలంపులన్నీ వేరే ఉంటాయి. Jesus was addressing those thoughts. He was not making any remarks on the outward appearance. He was looking into hearts. He was always reminding them, మీరు ఎవరికి భయపడాలి అని అంటే మీ దేహమును చంపి ఆత్మను నరకములో పడద్రోయగల శక్తి గల వానికి మాత్రమే మీరు భయపడాలి. Whom are you fearing today? నీ భయము, భక్తి ఎవరి పట్ల ఉన్నది? ఎందుకున్నది? దేవునికి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? పరలోకం ఇస్తాడో లేదో, ఆయన ముందు నేను మంచిగా నటించాలి అంటే కుదరదు. ఆత్మ జీవితము అంటే నటన సరిపోదు. It cannot fulfill. In your heart, there should be room for God. In this process of rebuilding the walls, we see that Nehemiah was able to succeed and restore the people into their life. A community life, a life centered around God, facilitating people to worship God, to live godly life. Nehemiah was instrumental. In each home, we are the chief priests. Every head of the family, whoever claims that I am the head of the family, you are the chief priest.
You have a spiritual role and responsibility in your home. What are the measures that you are initiating to rebuild your house? Every believer has a place in building God's kingdom. Nehemiah was reminding that. Each one has a role. If you read some of the names we can't even utter. Very confusing, tongue-twisting names. In my childhood, if I was asked to read Old Testament lesson, I would conveniently skip. ఎందుకంటే ఆ వర్డ్స్ కొన్ని చాలా కఠినంగా ఉంటాయి. ఎందుకంటే మన పరువు పోవద్దు కదా, వీడికి చదువు రాదు అని ఇతరులు అనుకోకూడదు. బిల్డప్ అన్నట్టు చర్చిలో కూడా వాక్యం చదివారు బిల్డప్. వీఆర్ సో కాన్షియస్ అబౌట్ అవర్ ఇమేజ్. Everyone should accept me like a learned man. Every person should accept me as a wise person. Everyone should compliment me. Bale chadivavu, bale cheppavu, great. ఈ కాంప్లిమెంట్స్ కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం. సెల్ఫ్ కాన్షియస్నెస్. బట్ ఇన్వర్డ్లీ దట్ లీడ్స్ టు ప్రైడ్. సెల్ఫ్ కాన్షియస్నెస్ ఆల్వేస్ లీడ్స్ టు ప్రైడ్. When we try to assert ourselves about our consciousness, our identity, then you are losing something in the kingdom of God. Nehemiah, when he has initiated, he was inviting people of different realms. In this particular passage, we read about fish gate. We read about sheep gate. We read about Jesniah gate. There are different gates which has to be rebuilt in the walls of Jerusalem and in the city of Jerusalem. Each gate has a purpose. The sheep gate has its own prominence. It is the entrance of sheep to temple sacrifice. First thing what they have rebuilt is restoring the spiritual life where people should come and seek forgiveness in the presence of God. Nehemiah and the community who are rebuilding the walls are making way people to come closer to God with confession. A sacrifice. యానిమల్ సాక్రిఫైస్ అంటే అంత ఈజీ కాదండి. నీ పాపమును నువ్వు అనలైజ్ చేసి ఏ విధమైనటువంటి యానిమల్ నేను తీసుకొని వెళ్ళాలో నువ్వు డిసైడ్ చేయాలా. యూ నీడ్ టు అనలైజ్ యువర్ ఓన్ షార్ట్ కమింగ్, వాట్ సిన్ యూ హ్యావ్ కమిటెడ్. బేస్డ్ ఆన్ దట్ యూ నీడ్ టు చూజ్ యానిమల్ ఆర్ బర్డ్. ఏదో ఒకటి ఇచ్చేస్తానులే అంటే ఏదో ఒకటి అంటే కుదరదు. కొన్నిసార్లు ఈ వంటలు చేసేటప్పుడు అడుగుతూ ఉంటారు కదా, ఏం చేయాలి ఈరోజు వంట అంటే ఏదో ఒకటి చెయ్యి. ఏదో ఒకటి అంటే ఆ వస్తువు లేదు గ్రోసరీ స్టోర్లో, ఆ వెజిటబుల్ లేదు, ఏదో ఒకటి. సెవరల్ టైమ్స్ వెన్ వీ గో టు రెస్టారెంట్స్ ఆల్సో వాట్ టు ఆర్డర్ ఇస్ అ కన్ఫ్యూజన్. మెను మొత్తం చదువుతాం, మళ్ళీ పక్కకంతా చూస్తాం, అది తీసుకురండి బాగుందంట. కన్ఫ్యూజన్. దేవుని దగ్గర మన పాపములను ఒప్పుకునేటప్పుడు ఒక క్లారిటీ ఉండాలి. ఏదో ఒకటి తీసుకో ప్రభు అంటే కుదరదు. ఏదో ఒక యానిమల్ తెచ్చానుగా సాక్రిఫైస్ చేశాంగా అంటే కుదరదు. నువ్వు ఏం పాపం చేసినావో దాన్ని ఒప్పుకోవాలి. దానికి పాప పరిహారార్థ బలి అక్కడ తీసుకొని రావాలి. ఆ పాప పరిహారార్థ బలి సమర్పించడం ద్వారా నీ రిలేషన్షిప్ రెస్టోర్ అవుతుంది అన్నట్టు అక్కడ. So community of Israel, first thing they were rebuilding is not their houses. They were rebuilding and making way people to confess. In the kingdom of God, this is very important. You need to confess your sins and enter into the kingdom of God. Are we confessing our sins? What are we making way for others to confess their sins and restore their relationship with God? Sheep gate is the purpose of that. Making way for people to come and bring in their sacrifices of atonement. Jesus, though he was sacrificed outside the walls of Jerusalem, the sheep gate was visible because he is the Passover lamb. And he was sacrificed on the cross outside the city gate. The fish gate, they were building, second gate that they were building is fish gate. Fish gate is known for bringing in the treasures from the ocean. Not only the fish, but it is a trade, it is a resource. So they were building
a gate where they can bring in resources into the community. First thing is making way for confession. Second thing is making resources. You need to allow to have resources in the kingdom of God. And the third one is old gate. That's what they called. Jeshana means old, ancient gate. Not forgetting the roots or remembering what God has done in the life of our forefathers. మన పితరుల యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి ప్రణాళిక, ఒప్పందము, నిబంధనను వారు జ్ఞాపకం చేయడానికి ఈ గేటు నిర్మాణం చేస్తూ ఉన్నారు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. When we say, I am building kingdom of God, first thing is you need to make way for people to confess. Restore the broken relationship between God and people. Second thing is you need to allow people to prosper. You need to be a blessing. You need to make way for resources to come in. You shouldn't be a hindrance to the prosperity or generosity of people. And the third one is, do not forget your past. Remember what God has done in your lives. The community of Israel, when they have come back to the land which God has promised, if Nehemiah or Ezra was not there, people would have got deviated. And through their spiritual leadership, they have made way for people to take up this as the priority. The first priority in the materialistic realm is, personally, I should settle down. That is what we always say. Lord, settle me with a good job, then I will pray. Settlement. Unte nenu spiritual ga ఉంటాను. సెటిల్మెంట్ కావాలి, ఇల్లు కట్టుకోవాలి, కారు తీసుకోవాలి, మంచి ఉద్యోగం ఉండాలి. అన్నీ వచ్చినాక ఇంకా చింతన వేరే మీదకి పోతుంది. రిటైర్మెంట్ గురించి వస్తుంది. అది అక్కడనే ఆగదు. రిటైర్మెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన కంపెనీ ఉంటుందో పోతుందో కూడా తెలియదు. అదో టెన్షన్. మనము ఇనిషియేట్ చేసేటటువంటిది ఏదైనా కూడా టెన్షన్తో కూడిందే. దేవుడు ఇనిషియేట్ చేసినటువంటిది టెన్షన్ లేదు, కానీ అది తీసుకోం. మనము చేయాలి అనేటటువంటి తాపత్రయం ఎక్కువ ఉంటుంది మనకు. దాంతో ట్రబుల్స్లో పడిపోతాం. యేసుప్రభు అంతే అంటాడు, నీ చింత యావత్తు నా పైన మోపండి. Cast all your burdens on me and walk with me. You do not have to worry about anything. Several times Jesus gives this beautiful call, but we fail to listen to that call. We fail to show obedience to that call. Nehemiah in this chapter 3 verses 1 to 12 very beautifully he is recording. He is recording that next to him so and so built, next to him so and so built, next to him so and so built. ఇందులో అదే ఉంది కదా, దాని ప్రక్కన అంటే కంటిన్యూయేషన్ ఆఫ్ ద వర్క్ బై డిఫరెంట్ పీపుల్. మళ్ళీ అక్కడ చూసినట్లయితే there were people who are skilled in goldsmith, people who are having legal authority, governors are there, merchants are there, and some women also are there, daughters అంటాడు అక్కడ. ఫలానా వారి కూతుర్లు కూడా అక్కడ ఉన్నారు అని అంటారు. సో everyone has a room to build the wall of broken Jerusalem. Everyone were invited, everyone was given opportunity, everyone was engaged to continue the work what one person has done. That is what we see. Next to them is another person, next to them is another person who was doing that work. In the kingdom of God, that continuation, రిలే రన్నింగ్ ఎంతమందికి అవగాహన ఉందండి? అందులో ఏం చేయాలి? ఏం పాస్ చేయాలి? ఆ స్టిక్ పాస్ చేయాలి కదా. నేనే బాగా రన్ చేస్తా, వాడికి రాదని ఊరికితే ఏమవుతుంది? ఫెయిల్ అవుతుంది. యూ విల్ మేక్ ది ఎంటైర్ టీమ్ ఏ ఫెయిలియర్. నీకు ఉండొచ్చు శక్తి, 100 meters దగ్గర నువ్వు రిలే అంటే 100 meters దగ్గర ఆగిపోవాలి, ఇచ్చేయాలి నెక్స్ట్ వారికి. దేవుని రాజ్యంలో కూడా అదే విధంగా ఉంటుంది. ఒక పని చేస్తూ ఉన్నప్పుడు ఇంకొకరిని నీవు సిద్ధపాటు చేసి ఇవ్వగలగాలి. ఒక్కసారి ఒక పని చేస్తే పేటనైజ్ చేసేస్తాం, ఇక నేను చేసింది ఇంకొకటి చేయరావద్దు, అది మైండ్ సెట్. చాలాసార్లు మనం సెక్యులర్ ఆఫీసెస్లో ఈ ట్రెండ్స్ వాడతాం.
ఏంటంటే నా ఇంపార్టెన్స్ ఉంటేనే నేను ఆఫీస్లో రిటైన్ అవుతా, నేనే లేకపోతే ఇది కొలాప్స్ కావాలి, నా ఇంపార్టెన్స్ ఉండాలి, 10 ఏళ్ళైనా సరే 20 ఏళ్ళైనా సరే నా మీద డిపెండెన్సీ ఉండాలి. డిపెండెన్సీ క్రియేట్ చేస్తాం. అప్పుడప్పుడు కొందరు పేరెంట్స్ పిల్లలను కూడా డిపెండెన్సీ క్రియేట్ చేసి పెట్టుకుంటారు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు నా చెప్పు చేతుల్లోనే ఉండాలి, పెద్దగా అయినా కూడా నా మాట వినాలి. కానీ ఎక్కడనో జ్ఞానోదయం కలిగి రివోల్ట్ అయినప్పుడు మనకు హార్ట్ అటాక్ వస్తుంది. ఎందుకంటే మనము స్వార్థంతో పెంచాం కదా, అది ఎక్కడనో షాటర్ అవుతాం. స్వార్థం లేకపోతే షాటరింగ్ లేదు అక్కడ. ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆల్సో, ఇఫ్ యూ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ పొజెసివ్నెస్ ఆన్ సర్టన్ థింగ్స్, యూ కెనాట్ బి సక్సెస్ఫుల్. One need to release the blessings, learn to release, learn to trust others, learn to engage others. When Nehemiah was calling on people, there were different people. They were not all skilled people. Skilled laborers leru. During the time of the Old Testament times, we see that God was calling the skilled workers. In Exodus chapter 31, if you see 1-6, God filled Bezalel and Oholiab with wisdom and skill to build the tabernacle. The skill was given at that time. And now the people who have come back from slavery to their home country, they are not skilled. Different background people are coming. Different city names are mentioned. Family names are mentioned in that. And those people were coming and helping to rebuild the walls, and especially making way for people to confess, making way for people to have resources, making way for people to remember God's covenant. The second aspect that I would like to remind from the letter of Paul to Corinthians, chapter 12, verses 3-13. Here, Paul is emphasizing about God's mercy, and then he reminds believers that every Christian has received spiritual gifts. మనందరికీ కూడా దేవుడు ఆధ్యాత్మిక బహుమానాలు ఇచ్చాడు. We need to recognize what are the gifts that I have. గిఫ్ట్ అంటే మనకు మైండ్లో అంతా కూడా తీసుకోవడమే ఉంటుంది గిఫ్ట్స్. ఈ వెస్టర్న్ సొసైటీలో ప్రతిదానికి గిఫ్ట్. పెళ్లికి వచ్చినా, సావుకు వచ్చినా, మెమోరియల్కి వచ్చిపోతే కూడా ఇప్పుడు గిఫ్ట్స్ అంటారు. నేను సర్ప్రైజ్ అయ్యాను లాస్ట్ ఇయర్ మా అమ్మ మెమోరియల్కు. కొందరు అడుగుతున్నారు, ఏం తెచ్చారు బ్రదర్ గిఫ్ట్ అని అంటారు. మెమోరియల్ సర్వీస్ కూడా గిఫ్ట్ ఉంటుందా? దట్ వాజ్ షాకింగ్ టు మీ. ఓ, అమెరికాలో అంతా ఇది కామన్ కదండి. ఏమో మరి మాకైతే తెలియదు. People have gone down where to expect gift or not. They are unable to reason now. We are also falling into the trap. ప్రతిదానికి మన ప్రైడు, మన ప్రెస్టేజు, మన లెవెలు ఇవన్నీ చూయించడానికి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. రిటర్న్ గిఫ్ట్స్ కల్చర్. వీలైనంత మట్టుకు అది ఎవేడ్ చేయడానికి, మానేయడానికి ప్రయత్నం చేయాలి. ప్రెస్టేజ్ ఏం పోదండి, నీ గిఫ్ట్ అది ఇంటి దాకా కూడా పోదు, త్రోవల్ని ఎక్కడో పడేసిపోతారు. నీ గిఫ్ట్ మీదనే ఆధారపడి ఉండరు ఎవరు. Sometimes we are getting deviated from the things that what we are supposed to do, and we are overemphasizing on certain things which are not required. St. Paul is saying that you are bestowed with spiritual gifts. What are the spiritual gifts that one person is having? One need to examine. In 12 verse 6 he says, chapter 12, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, Romans chapter 12 verse 6, he is emphasizing about that, saying that having gifts that differ according to the grace given to us, let us use them. What are those gifts? If it is prophecy, in proportion to our faith. If service, in our serving, one who teaches in his teaching, the one who exhorts, and in his exhortation, the one who contributes in generosity, and the one who leads with zeal, and the one who does acts of mercy with cheerfulness. నీలో ఏవైనా ఈ గిఫ్ట్స్ ఉన్నాయా లేవా ఎగ్జామిన్ చేసుకోవాలి. వన్ నీడ్ టు చెక్ విచ్ కేటగిరీ ఆఫ్ గిఫ్ట్స్ డూ ఐ హ్యావ్.
Even if you are doing also, how faithfully are you doing, exercising those gifts? Are you grumbling about the gift that you have to exercise? Then you are in danger. గ్రంబ్లింగ్ అనేది దేవునికి నచ్చనటువంటి ఒకే ఒక విషయం. దేవుడు ఇరిటేట్ అవుతాడండి, గుర్తుపెట్టుకోండి. గ్రంబ్లింగ్ 40 రోజుల ప్రయాణం 40 సంవత్సరాలు అయింది, గుర్తుంచుకోండి. బికాస్ దే వర్ గ్రంబ్లింగ్. ఈ గ్రంబ్లింగ్ అనేది డిజాస్ట్రస్, మనకే డిస్ట్రక్షన్, వేరేటోళ్ళకి కాదు. వీ విల్ గెట్ స్టాగ్నేటెడ్ ఇన్ అవర్ లైఫ్. రిమెంబర్ దాట్. నీకేదైనా ఆధ్యాత్మిక తలాంతు దేవుడు ఇస్తే దాన్ని వినియోగించాలి. కీప్ పుట్ ఇట్ ఇంటూ వర్క్, డోంట్ బరీ ఇట్. యేసుప్రభు ఒక ఉపమానం చెప్తాడు 3 వ్యక్తుల గురించి. ఒక వ్యక్తికేమో 5 తలాంతులు ఇస్తాడు, ఒక వ్యక్తికేమో 2, ఇంకో వ్యక్తికి 1. మనకు బాగా తెలిసింది అందులో మనం ఉన్నామా లేదా, మనం ఏ కేటగిరీలో ఉన్నామో చూడాలి. ఆర్ వి ఎక్సర్సైజింగ్ అవర్ స్పిరిచువల్ గిఫ్ట్స్ ఆర్ బరీయింగ్ దెమ్? అమ్మో వద్దులే, నేను ఇస్తే నా దగ్గర నేర్చుకొని నన్నే పక్కన పెడతారు. దేవుని రాజ్యంలో ఇది బాగుంటుంది. స్పిరిచువల్ ప్రైడ్ అంటారు దాన్ని. ఇన్ ద స్పిరిచువల్ రెల్మ్స్, ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, Satan always catches or makes encashes on our weaknesses. మన వీక్నెస్ మీదనే సాతానుడు దెబ్బ కొడతాడు. మనం ఎక్కడ ఇరిటేట్ అవుతాము, ఎక్కడ హర్ట్ అవుతాం, ఎక్కడ మన ఈగో, ఎక్కడ ఇన్నర్ కాన్షియస్ తోటి ఎక్కడ ఉందో అక్కడనే దెబ్బ పెడతాడు. నేనే చేయాలా, నేనే ఎందుకు చేయాలా అంటే లోపలంతా ఏదో ఉన్నట్టే కుళ్ళు. వై ఓన్లీ మీ ఆల్వేస్? Because you have that gift, you need to put it into work. God has given you that ability, you do it. Are you doing that? St. Paul never visited the church in Rome. He wanted to. But he is writing a letter to encourage those people. No doubt you are based or rooted in the heart of the empire, in the capital city. The Roman church did not run away fearing their lives or persecution. They were very faithful to God. We see some other churches in the Asia Minor provinces that they have gone out of Roman Empire fearing the persecution. But the members who are living in Rome, right under the nose of emperor, they were so faithful to God. And in order to encourage them, Paul is appealing to them, saying that you need to live like living sacrifices. You need to learn to make sacrifices in the kingdom of God. He is saying that every believer has received grace to serve and different gifts, one Lord, one body, and one mission. In the process of building the kingdom of God, sometimes we get deviated. The moment we get pride, we get deviated in building the kingdom of God. We say that why I not do on my own. నేనే సొంతగా చేస్తాను మినిస్ట్రీ, వాళ్ళ ద్వారా చేయడం ఎందుకు, సంఘంలో ఎందుకు, నాకు ఎవరితో పని లేదు. అందుకొరకే ఈ దినాల్లో చూస్తే ఎక్కడంటే అక్కడ మినిస్ట్రీసే. ఆ మినిస్ట్రీస్లో కూడా ఎలా అంటే నేను సేవ చేస్తున్నా కాదు, నా మినిస్ట్రీ, మై మినిస్ట్రీ. కొంచెం నచ్చకపోతే మన ఈగో దెబ్బతింటే ఒక మినిస్ట్రీ స్టార్ట్ చేయడం అన్నట్టు. ఇది ఈ మోడర్న్ ట్రెండ్. అందుకొరకే చర్చెస్లో గ్రోత్ లేదు. 10 మందికి నచ్చకపోతే ఆ 4 నచ్చకపోతే 4 పోయి ఇంకో మినిస్ట్రీ పెట్టేయడం, వాళ్ళకి నచ్చినన్ని రోజులు ఆ మినిస్ట్రీ నడిపేయడం, తర్వాత మూసేయడం. గ్రోత్ లేదు. We are not building the kingdom of God. We are not edifying the body of Christ. We are grieving the body of Christ. యేసు ప్రభు సిలువ మీద ఉంటే ఈయన నిజంగా చనిపోయిందా లేదని టెస్ట్ చేయడానికి ఒకడు వెళ్ళి బల్లెంతో బొడుస్తాడు చూడు, ఆ టైప్ ఆఫ్ పోట్లు బొడవడం అన్నట్టు చర్చికి. సేమ్ ఆ రోమన్ సోల్జర్కు మనకు ఏం వ్యత్యాసం లేదు. దేవుని సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం ప్రయాసపడకపోతే ఆ రోమన్ సోల్జర్ లెక్కనే మన జీవితాలు ఉంటాయి. సెయింట్ పాల్ ఈజ్ పర్టికులర్లీ రిమైండింగ్, యూజ్ యువర్ గిఫ్ట్స్ బికాజ్ ఇట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ విచ్ ఈజ్ ఆన్ యూ. డోంట్ ఫర్గెట్ దట్. దేవుని యొక్క కృప మీకు ఇచ్చాడు కాబట్టే మీరు వర్ధిల్లుచూ ఉన్నారు.
దేవుని యొక్క కృప మీ మీద ఉన్నది కాబట్టి మీరు దేవుని యొక్క పరిచర్యలో విస్తరించబడుతూ ఉన్నారు. దేవుని యొక్క కృపను బట్టే మీరు ఈ స్థితిలో ఉన్నారు అని పౌలు వారికి ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా మనం ఏమై ఉన్నామో ఒకప్పుడు, దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఎక్కడున్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలి. అంతేగాని దేవునికి దూరంగా వెళ్ళి ఏదో నేను చేసేస్తాను అని అంటే అది కుదరదు. Remember how Nehemiah engaged different people. Next to the governors, other people were doing. Next to merchants, other people were doing. There is a connectivity in doing, not disconnect. In the ministry, there should be a connectivity. In the early church, we see that Barnabas, in chapter 4, Acts of the Apostles, chapter 4, verse 36 to 37, and later in chapter 11, verse 22 to 26, we read about Barnabas' life and his testimony. Barnabas means son of encouragement. బర్నబాస్కి ఇంకొక పేరు ఉండింది. ఏం పేరు ఉందండి ఇంతకుముందు? వాట్ వాజ్ ది ఎర్లియర్ నేమ్ టు బర్నబాస్? జోసెఫ్. కరెక్ట్. అది ఎవరికి తెలియదు చాలామందికి. హిస్ నేమ్ వాజ్ జోసెఫ్ అండ్ హీ వాజ్ గివెన్ దిస్ నేమ్ బర్నబాస్. బర్నబాస్ అంటే సన్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్. ఆయన పేరులోనే ఉంది ఎంకరేజ్మెంట్. We are all, by the mercy of God, we are Barnabas. ఆ పేరు పెట్టుకోవాలి, టైటిల్ ఎక్స్ట్రాగా. దేవుని నమ్మిన తర్వాత నేను బర్నబాస్ అని అంటే సన్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్, డాటర్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్. వాట్ ఎన్కరేజ్మెంట్ డూ వీ గివ్? He was encouraging people. He strengthened Saul and he introduces Saul to the apostles. దమస్కు మార్గంలో సౌలుకు ఒక రూపాంతరం జరుగుతుంది, మనందరికీ తెలిసిందే కదా. సౌలు అంటాడు, నేను మార్మన్స్ పొందానని యెరూషలేములో ఉన్న అపోస్తుల దగ్గరికి వెళ్తాడు, ఈ డిసైపుల్స్ దగ్గరికి. వాళ్ళందరూ భయపడిపోతారు. నిన్నటిదాకా వీడు రాళ్లతో కొట్టి చంపించాడు, ఇప్పుడు వచ్చి ఏదో యేసుప్రభు అంటున్నాడు ఏంటి, ఏదో కుయుక్తి ఉన్నదని ఆయన నమ్మకపోతే ఆయన వేరే దగ్గరికి వెళ్ళిపోతాడు. అరేబియా డెజర్ట్కి వెళ్ళిపోయి ఒక 3.5 సంవత్సరాలు ప్రార్థన చేసుకుంటాడు. దట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫౌండేషన్స్ ఫర్ థియోలాజికల్ ఎడ్యుకేషన్. టు గెట్ ఆర్డైన్డ్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ద చర్చ్, మినిమం థియోలాజికల్ ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ ఈస్ 3.5 years or to 4 years. అందుకొరకే మేము బీడీ చేసాం 4 సంవత్సరాలు రిక్వైర్మెంట్. యువర్ ప్రిపేర్ ఫర్ మినిస్ట్రీ ఫర్ 4 years or to 5 years. Saul, as when he gets the conversion, he goes and spends time in Arabia. Then he comes back to Antioch. అక్కడ బర్నబాస్ ఆయనను చూసి తీసుకొని వెళ్ళి మళ్ళా యెరూషలేములో ఆయన పరిచయం చేస్తాడు. నీవు చేసేది బాగానే ఉంది, కానీ యెరూషలేము సంఘము ద్వారా నీవు చేయాలి. He rooted Paul's individual way of doing ministry to Jerusalem ministry. He channelized through the apostles and disciples. So that is how the ministry should continue. It should be channelized through a church, through a body of Christ. If you look into the church history, missions, in India, so many ministries have come from Europe or United States or Australia. They were all sent by churches. Every individual ga rale. Nobody came individually. They came through church missions. సంఘము ద్వారా. ఎందుకంటే నీవు సంఘాన్ని బలపరుస్తూ ఉన్నావు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు నీవు ప్రయాసపడుతున్నావు. నీకు దేవుడిచ్చిన తలాంతులను నీవు దేవుని యొక్క సంఘంలో వినియోగిస్తూ సంఘ క్షేమాభివృద్ధి కొరకు నీవు ప్రయాసపడాలి. The church in Antioch, we see it was strengthened by Barnabas. He was connecting people to Jerusalem and to the province of Asia. Though it was very vibrant church of Antioch was very powerful church, many believers, but still Barnabas and Paul, they made it a point to connect where the apostles from Jerusalem come and listen to the people and their testimonies. Facilitating, son of encouragement, Barnabas was gifted with that. There was another lady in Acts of the Apostles, chapter 9, verse 36 to 42. Her name is Dorcas. ఇంకొక నేము తబిత అని అంటారు. ఆమె 36వ వచనంలో మనం గమనిస్తే ఆమె క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇన్ ద చర్చ్ వీ కెన్ సీ దెర్.
ఏం చేస్తుందండి ఆవిడ? లేదండి, 9:36, 9:36. Yes, in Joppa there was a person named, a disciple named Tabitha, which translated means Dorcas. She was full of good works. తెలుగులో ఏముందండి? సత్క్రియలు ధర్మకార్యాలు చేస్తూ ఉన్నది. ద క్వాలిటీస్ ఆఫ్ ఎ పర్సన్ బిలాంగింగ్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్ షుడ్ బి డిమాన్స్ట్రేటెడ్ లైక్ దిస్. సత్క్రియలు చేస్తున్నది, ధర్మకార్యాలు చేస్తూ ఉన్నది. షీ వాజ్ ఫుల్ ఆఫ్ గుడ్ వర్క్స్, నాట్ జస్ట్ గుడ్ వర్క్స్, ఫుల్ ఆఫ్ గుడ్ వర్క్స్. అంటే అక్కడ బ్యాడ్ లేనే లేదు అని. మన దగ్గర ఒక్క గుడ్ చేస్తే ఆ షాడోలో లైఫ్ అంతా బ్రతికేస్తాం అన్నట్టు. నాది అక్కడ స్టోన్ ఉంది చూసావా, ఇట్ ఈస్ మీ. నా పేరు అక్కడ ఉంది చూసావా, ఇట్ ఈస్ మీ. అదర్ టైమ్స్ వీ డోంట్ హ్యావ్ ఎనీ గుడ్ ఇన్ అవర్ లైఫ్. ఆల్వేస్ వీ స్ట్రైవ్ హార్డ్ టు బి కాల్డ్ యాజ్ గుడ్. యేసుప్రభువును కూడా ఇలాగే ఒక ఆయన వచ్చి అంటాడు, గుడ్ టీచర్ అంటాడు. జీసస్ వాజ్ నాట్ హ్యాపీ విత్ ద టైటిల్. ఏమంటాడు ఆయనను? వై ఆర్ యూ కాలింగ్ మీ గుడ్? నో వన్ ఈస్ గుడ్, డోంట్ కాల్. మనల్ని కొందరు చెట్టు ఎక్కియడానికి బాగా ప్రయత్నం చేస్తాడు. ఈ ఆరిజోనాలో మునిగ చెట్లు ఎక్కువ వచ్చినాయి కదా ఇప్పుడు, ములక్కాడ చెట్లు. ఆ చెట్టు స్వభావం ఏంటంటే ఉట్టుగానే ఇరిగిపోతుంది, ఉత్తగానే పెరుగుతుంది, ఉత్తగానే పెరుగుతుంది, ఉత్తగానే ఇరిగిపోతుంది. మనం కూడా అదే స్వభావంతో ఉన్నాం విశ్వాసంలో. ఏంటంటే ఎవరన్నా మన అనగానే ఉబ్బిపోవడం, ఇంకేదో అనగానే మొత్తానికి మానేయడం, పెరగడము, విరిగిపోవడం ఒకటే రోజులో జరుగుతుంది ములక్కాడ చెట్టు. We are also like that. Symbolically, when we look at some of the plants around us, we need to relate our life. That is the reason Jesus' teaching was always emphasized on the creation. Look at the birds in the air. Look at the grass flowers. Look at the surroundings and be grateful to God for what you are in your life. And this Tabitha, Dorcas, she was full of good works and also acts of charity. కానీ ఆమెకి ఏమైంది? మరణం వచ్చేసింది, చనిపోయింది. చనిపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఏడుస్తారు ఎవరైనా కదా. ఏడుస్తూ ఉంటే పేతురు పొరుగు సిటీలో ఉంటాడు. ఆయనకు వర్తమానం పంపించి పిలిపిస్తారు. అయ్యా నువ్వు వెంటనే రావాలి ఇక్కడికి అంటే, పేతురు అక్కడికి వెళ్ళి చూసి కనికరపడి దేవునికి ప్రార్థన చేసి ఆమెను మరణ పడక నుంచి లేపుతాడు. ఎంత గొప్ప దేవుడు అంటే, నీవు చేసేటటువంటి ధర్మకార్యములను బట్టి, నీవు చేసేటటువంటి సత్క్రియలను బట్టి దేవుడు మహిమపరచబడితే, నీవు మరణంలో ఉన్నా కూడా జీవంలోనికి దేవుడు నడిపిస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంఘంలో విశ్వాసంలో ఉన్నటువంటి మనము ఏ విధంగా మన యొక్క తలాంతులను దేవుని యొక్క సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం వినియోగిస్తూ ఉన్నాం. మనం చేసేటటువంటి కార్యాలను బట్టి దేవుడు మహిమపరచబడాలి. మనం జీవించే విధానమును బట్టి దేవుడు ఘనపరచబడాలి. ఆ ఘనత మనకు కాదు, మన కుటుంబానికి కాదు. వెన్ వీఆర్ సర్వింగ్ గాడ్, డోంట్ ఎక్స్పెక్ట్ ఎ లెగసీ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. డోంట్ ఎక్స్పెక్ట్ ఎ నేమ్ ఫర్ యువర్ సెల్ఫ్. యూ నీడ్ టు అసిమిలేట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద కింగ్డమ్ అండ్ కింగ్డమ్ వర్క్స్. May the Lord give us that needed guidance and wisdom so that we would make good decisions in building God's kingdom together. God has a plan and purpose in each one of our lives. In this church especially, God has called us and chosen us for a particular purpose. We need to ask God, Lord, what is your purpose by rooting me in the city of Phoenix? Several times when we have to make a choice to go out of the city, the church is the only one of the reasons that was holding us back, right? చర్చిని బట్టి నేను వేరే సిటీకి వెళ్ళలేదు, చర్చిని బట్టి ఫెలోషిప్ని బట్టి నేను వేరే దగ్గర ప్రిఫరెన్స్ ఇవ్వడం లేదు. ఇట్ ఈస్ చర్చ్ విచ్ ఈస్ మేకింగ్ మీ టు బీ హియర్. వెన్ ద చర్చ్ హ్యాస్ మేడ్ యూ టు బీ హియర్, వాట్ ఆర్ యూ డూయింగ్ ఫర్ దిస్ చర్చ్? అండ్ వాట్ డూ యూ వాంట్ టు డూ ఫర్ ద చర్చ్? And how do you want to participate in the body of Christ?
Shall we bow our heads and pause for a moment in silence to examine ourselves and raise a question to ourselves? Lord, you have called us to build your kingdom. Lord, help me to be a part of your kingdom and help me to together with others to build your kingdom. Our gracious God, our loving Heavenly Father, we thank you, Lord, for this time. We praise you, Lord, for what you are in our lives. Lord, I pray for these, my brothers and sisters, as they have dedicated their lives to build your kingdom as body of Christ. Lord, help them to realize their purposes. Help them to use their gifts which are bestowed upon them, so that, Lord, we would save perishing souls around us, and we would make way for people to confess your name alone, and making way for every knee to bow in your name. In Jesus' precious name we pray. Amen.